ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 466వ నామం స్వవశ. అంటే అంతా కూడా ఆయన వశంలో ఉంచుకునేవాడు, సర్వస్వతంత్రుడు ఆయన. అందుకని భగవంతుణ్ణి స్వవశ అన్నారు. అంతా ఆయనలో నుండే వచ్చింది. ఆయన సృష్టి, ఆయనకి తెలియంది లేదు, ఆయన్ని దాటి వెళ్ళేది లేదు. అంతా ఆయన వశంలో ఉండేదే గనక స్వవశ అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. జగత్తంతా సృష్టించేది ఆయనే, మరి పోషించేది ఆయనే, లయం చేసేది ఆయనే. ఆయన స్వతంత్రంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తాడు. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అట్లా కాలస్వరూపుడు ఆయనే, కాలము ఆయనే. అలా కాలాన్ని మరి బట్టి సృష్టి స్థితి లయాలన్నీ కూడా చేసేటువంటి స్వామి కనుక ఆయన్ని స్వవశ అన్నారు. అన్నీ ఆయన అధీనంలోనే ఉంటాయి. మాయతో విశ్వాన్ని అంతటినీ తన వశంలో ఉంచుకుంటాడు. మాయని ఆయనే సృష్టించాడు కనుక మాయతో కూడిన విశ్వం అంతా కూడా ఆయన వశంలోనే ఉంటుంది. ఆయన భావన మాత్ర సంతుష్టుడు అన్నట్లుగా మనం ఆయన్ని మనస్ఫూర్తిగా భావిస్తే ఆయన సంతోషపడతాడు. ఆయన ఏ భావం చేస్తే భావన మాత్రంతో సృష్టి స్థితి లయాలు చేయగలుగుతాడు. అట్లా మాయతో విశ్వాన్నంతటినీ తన వశంలో ఉంచుకునేటువంటి వాడు గనక స్వవశుడు అన్నారు పరాశర భట్టరు. స్వ ప్లస్ వశ అంటే సంపదలన్నీ తన వశంలో ఉన్నవాడు, తనకు తానే వశమై ఉండేవాడు. స్వవ ప్లస్ సహ అంటే జీవులకు ఆనందదాయకుడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మరి సృష్టించిన తర్వాత పోషించాల్సిన బాధ్యత కూడా ఆయనదే కదా. అందుకే అంటారు నారు పోసినవాడు నీరు పోయిడా అని. అట్లా మరి ఆయన పోషించాలి అంటే సంపదలు ఉండాలి. ఆ సంపదలు ఎక్కడి? ఆయన యొక్క శక్తి. అదే లక్ష్మీ స్వరూపంగా మన అందరికీ వ్యక్తమైంది. ఆయన యొక్క శక్తే ఆ సంపద అనేటువంటి శక్తి లక్ష్మిగా వ్యక్తమైంది ఇక్కడ. లక్ష్మి అంటే ధనము అని మనం అనుకుంటాం. ధనం ఒక్కటే కాదు, ఏది ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏ సంపద అయినా మంచి సంపద అన్నీ కూడా అందరూ మనకి లోటు లేకుండా తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, మరి ఇరుగు పొరుగు వాళ్ళు మంచి స్థానము అన్నీ మంచిగా ఉండటం ఒక అదృష్టం. అదే మరి పరమాత్మ మనకి అందించేది. అలా ఇవన్నీ కూడా మంచి స్నేహితుడున్న అదృష్టమే. మంచి సలహాలు ఇస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు. మరి తల్లిదండ్రులు లేకపోతే అనాథల్లాగా ఉండి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక చెడిపోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. తోబుట్టువులు ప్రేమ ఎలా ఉంటుంది అనేది మనకి రామాయణంలో రాముడు చక్కగా రామాయణంలో ఆ అన్నదమ్ములు ఆ తోబుట్టువుల ప్రేమ ఎలా ఉండాలి, ఎలా ఉన్నది, అది ఏది ధర్మము, ఎలా ఉంటే మరి అందరూ కూడా వాళ్ళని పూజించారు. అలా ఉండబట్టి వాళ్ళు ధర్మంగా ఉండబట్టి వాళ్ళని పూజించారు, వాళ్ళే దైవాలుగా భావిస్తున్నారు. మరి అటువంటి ధర్మం అంతటా నిండి ఉంది. అంతర్యామిగా భగవంతుడు నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్న ఆ ధర్మాన్ని మనము ఎక్కడున్నా అందుకోవాలి. అంటే ఉన్నదాన్ని అందుకోవటమే భాగ్యం. అలా భగవంతుడు అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని ఆశ్రయిస్తే ధర్మాన్ని ఎవ్వరూ తప్పరు. ఎందుకంటే ఆయన ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు గనక ధర్మాన్ని ఆచరిస్తే ఆయన మన దగ్గర ఉన్నట్లే. మరి ఆయన్ని మన దగ్గర పెట్టుకుంటే ధర్మం దానంతటదే నడుపుతాడు, ధర్మంగా జీవితాన్ని నడుపుతాడు. అటువంటి
స్వామి సర్వస్వతంత్రుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా ఇవ్వగలడు, తీయాలన్నా తీయగలడు, సృష్టి చెయ్యగలడు. స్థితిని, లయాన్ని అన్నిటినీ కూడా ఆయన వశంలో ఉంచుకున్నాడు గనక స్వవశ అని పేరు వచ్చింది ఆయనకి. మరి ఆ సంపదలన్నీ ఇచ్చి జీవులకు ఆనందాన్ని ఇస్తున్నాడు. మరి చివరికి ఎన్ని సంపదలు ఇచ్చినా, ఎన్ని ఆనందాలు ఇచ్చినా ఇవన్నీ క్షణిక ఆనందాలే. అసలైన ఆనందం మోక్ష సంపద పరమానంద స్థితికి తీసుకెళ్తుంది. ఇవన్నీ ఇచ్చి ఇచ్చి ఎందుకు ఇస్తున్నాడు? అడుగుతున్నారు కనుక. తన బిడ్డలు అడిగితే తల్లిదండ్రులు కాదనలేరు. అలా అడిగిన వాళ్ళకి అడిగిందల్లా ఇస్తూ వాళ్ళ సంతోషానికి ఆయనే కారకుడయ్యి, ఆ తర్వాత జ్ఞానానికి కూడా ఆయనే కారకుడవుతాడు. అలా జ్ఞాన మార్గంలోకి తిప్పి జ్ఞానాన్ని కూడా ఇచ్చి తన దరికి చేర్చుకునే స్వామి దయామయుడు కనుక, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనందదాయకుడు గనక పరమానందాన్ని, మళ్ళీ మామూలు ఆనందాన్ని కాదు. అందుకని ఆయన్ని స్వవశ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. విజ్ఞులు స్వామిని ఓం స్వవశాయ నమః అని వినతి చేస్తూ ఉన్నారు. ఇంకా భగవంతుడు తన వశంలో తానుంటాడు. విశ్వమంతా ఆయన వశంలోనే ఉంటుంది. జగత్తంతా ఆయనదే. ఈ సృష్టి అంతా ఆయన వశంలో ఉంది అంటే, ఆయన అధీనంలో ఉన్నది అంటే ఆయన ఎలా ఉంచుకోగలిగాడు? ఆయనే సృష్టించగలిగాడు కనుక ఆయన అధీనంలో ఉంది. జీవులందరూ కూడా మరి మన వశంలో మనం ఉన్నాము అని అనుకుంటారు, కానీ అలా ఉండలేరు. ఎందుకంటే మా జీవుడికి ఇంద్రియాలు మాట వినవు. మరి ఏది చెయ్యాలనుకుంటాడో, ఏది చేస్తాడో వాడికే తెలియదు. ఎవరైనా మంచి బుద్ధులు చెప్పినప్పుడు సరే అని మళ్ళా తర్వాత తన ప్రవర్తన, తన అలవాటు, తన పద్ధతి తాను మారటం అనేది చాలా కష్టం. అన్నీ మన చేతిలో ఉన్నాయి అనుకోవటమే పెద్ద అజ్ఞానం. వాడి చేతిలో, జీవుడి చేతిలో ఏదీ లేదు. ఏది ఉంది అంటే కర్మలు చెయ్యటమే చేస్తూ ఉంటాడు. ఆ కర్మఫలాలు అక్కడ మరి ఉంటూ ఉంటాయి. అవన్నీ సాక్షిగా చూసేటువంటి పరమాత్మ వాటిని అనుభవానికి ఇస్తాడు. అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ జ్ఞానాన్ని పొంది మళ్ళీ ఈ పాప పుణ్య కర్మఫలాలు లేకుండా చేసుకునేటువంటి జ్ఞానాన్ని పొంది ఆచరణ చేసి భగవంతుని ఆశ్రయించి భగవంతుని స్మరిస్తూ ఉంటే ఈ కర్మఫలాలు పోయి ముక్తిధామాన్ని చేరతాడు. అలా ముక్తిని కూడా పరమాత్మే ఇస్తాడు. మరి ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు అంటే పరమాత్మలో నిద్రిస్తున్నారు, అంటే మేల్కోలేదు. అలా పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మళ్ళీ పరమాత్మలో నిద్రిస్తున్నాడు అని చెప్తున్నారు. అలా ఎవరి జీవితం వాళ్ళకి కలగా నడిచిపోతూ ఉంటుంది. అంతా అయిపోయాక ఈ నెళ్ళు గడిచిపోయినాయి, ఎలా గడిచినాయో తెలియదు, అంతా కలలా ఉంది అనుకుంటాడు మళ్ళీ వాడే. ఈ కళ నుండి మేల్కోవాలి. మేలు కొలపటానికి ఇంకొకళ్ళు ఉండాలి. ఆ ఎవరు అంటే మేల్కొల్పేది ఆ పరమాత్మే. ఏదో రూపంలో పరమాత్మే మళ్ళీ మనల్ని అనుగ్రహించి చక్కగా మేల్కొల్పి జ్ఞాన మార్గంలో నడిపించి చక్కగా మళ్ళీ పరమాత్మ దగ్గరకు ఎక్కడి నుంచి సృష్టించాడో మళ్ళీ అక్కడికి వెళ్తేనే జీవుడి లక్ష్యం పూర్తయినట్టు. అలా పూర్తి అవ్వాలి అంటే మళ్ళీ ఆ స్వవశ అయినటువంటి స్వామిని మనం ఆశ్రయించాలి. జీవులందరూ తమ వశంలో తాము ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి వాళ్ళందరినీ పరమాత్మే నడుపుతున్నాడు. వీరందరూ ఎవరి వశంలో ఉన్నారంటే పరమాత్మ వశంలోనే ఉండి పని చేస్తున్నారు అనే విషయాన్ని మనకు ఈ నామం ద్వారా పరమాత్మ మనకు తెలియజేశాడు. స్వవశ
అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి అన్నీ నీ వశంలో ఉన్నాయి కనుక నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ వశంలోకే తీసుకుని నీ మార్గంలోకి నడిపించి నిన్ను చేరేటువంటి స్థితిని శక్తి సామర్థ్యాలను ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ